నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి బల్మూరి వెంకట్ ప్రస్తుతం మాత్రం ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఈ నియామకం పట్ల ఎన్ఎస్ఏ సంబంధించిన నేతలు ఎట్లా చూస్తున్నారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఎన్ఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చందన ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ యొక్క అధ్యక్షుడు పెద్దల సభకు చిన్న వయసులో ఎమ్మెల్సీగా అయ్యారు. ముందుగా దిశ టీవీకి మా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఇవాళ వెంకట్ బల్మూరికి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ఏ దగ్గర నుంచి మేమందరం రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఫస్ట్ నుంచి మాకు తెలుసండి, రాహుల్ గాంధీ గారి మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో మేము ఈ సిస్టంలోకి వచ్చాము. కంపల్సరీ ఇక్కడ మాలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకందరికీ ఒక అవకాశం దొరుకుతుంది, ఇక్కడ మాకు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి మేము ఈ ప్లాట్ఫామ్ ఎన్నుకున్నాము. ఆయన ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు, నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మాకు తగ్గట్టుగా మేము ప్రతిపక్షంలో ఆయన చేసిన విద్యార్థుల మీద, కేసీఆర్ గవర్నమెంట్ చేసిన నిరంకుశ పాలన మీద మేము ప్రతి నిమిషం ప్రతిరోజు కొట్లాడుతూనే ఉన్నాము, పోరాడుతూనే ఉన్నాము. ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి అని చెప్పేసి మేము ప్రతి విషయంలోనూ మేము విద్యార్థుల పక్షాన అండగానే ఉన్నాము. ఆ అండకి ఇవాళ మాకు రాష్ట్ర యొక్క పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ అన్న కానివ్వండి, సిఎల్పి ఆ రోజులో ఉన్న బట్టి గారే కానివ్వండి, మన రేవంత్ అన్న కానివ్వండి, అందరూ మాకు సహకరించారు. వాళ్ళ అందరి ఆశీర్వాదంతో ఇవాళ వెంకట్ బల్మూరికి ఎమ్మెల్సీ వచ్చింది. వెంకట్ బల్మూరు యొక్క విజయం అనుకోవట్లేదు మేము, ఇదంతా మన రాష్ట్రం యొక్క ఎన్ఎస్ఏ క్యాడర్, మా క్యాడర్ మొత్తంది, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ అందరి కృషికి ఫలితమే ఇవాళ ఎమ్మెల్సీ అని మేము అనుకుంటున్నాము. కాంగ్రెస్ అంటే చాలామంది పోటీ పడతారు పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో, అది ఇంకా పెద్దల సభ కాబట్టి చాలామంది ఇంకా అధికారంలోకి వచ్చింది కాబట్టి చాలామంది పోటీ. ఈ నేపథ్యంలో మీ యొక్క వింగు నుండి ఈ పోటీ తట్టుకొని ఆయనకు అవకాశం ఇవ్వడాన్ని మీ యొక్క ఎన్ఎస్ఏ నుండి ఎట్లా చూస్తారు? అంటే ఇక్కడ మేము ఈ రాష్ట్రంకి సంబంధించి విద్యార్థుల సమస్య చాలా ఎక్కువ ఉన్నదండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే విద్యార్థుల పోరాటంతో వచ్చింది. ఎంతోమంది బలిదానాలను చూడలేకనే తెలంగాణని సోనియమ్మ ఇచ్చినప్పటికీ, ఇచ్చిన తెలంగాణలో కూడా ఇంకా నియంత్రిత పాలన, దొరపాలనను చూసి మేము చేసిన యొక్క పోరాటానికి ఫలితంగానే ఇవాళ పెద్దల సభ అయినా కానీ, మాకు విద్యార్థి నాయకులమైనా కానీ మాకు ఒక అవకాశం ఇచ్చింది అని చెప్పేసి రేవంత్ అన్న గారికి, నేషనల్ కమిటీ వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ వాళ్ళు ఉన్నారు, మాకు కూడా రేపు ఫ్యూచర్ ఉంటుంది అనే నమ్మకంతో మేమందరం ఎంతో ఉత్సాహంగా ఇవాళ సంబరాలు జరుపుకోవడం జరిగింది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఎన్ఎస్ఏ నుండి ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది కాబట్టి అధ్యక్ష పదవి నుండి తప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది? మీ నుండి కూడా, మీ యొక్క వింగు నుండి కూడా ఎవరెవరు బరిలో ఉండబోతున్నారు అని చెప్తారు? అది రాష్ట్రం, నేషనల్ కమిటీ, ఇక్కడ పిసిసి అధ్యక్షులు, మన మంత్రివర్యులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేమందరం కట్టుబడి ఉంటాం. దానికి వాళ్ళు చేసిన సూచనలకి మేము సహకరిస్తూ ఉంటాం. వాళ్ళ నిర్ణయాలే మేము ఏకీభవిస్తూ ఉంటాం. మాకు కూడా ఫ్యూచర్ ఉంది అని ఒక భరోసా వచ్చింది కాబట్టి ఇంకా ఉత్సాహంతో మేము పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సో మీరు ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు, ఆయన ఒకవేళ తప్పుకుంటే నెక్స్ట్ ఎన్నికలు జరిగిన ఒకవేళ నామినేట్ చేయాల్సి వచ్చిన చందన ప్రెసిడెంట్ రేస్లో ఉందంటే ఏం చెప్తారు? అది అధిష్టానం నిర్ణయిస్తుందండి. అధిష్టానం నిర్ణయాన్ని మేము ఎప్పుడూ గౌరవిస్తాము. కంపల్సరీ నాకు కూడా ఒక అవకాశం ఇస్తుండవచ్చు, ఎందుకంటే నేను కూడా వెంకట్కి ఈక్వల్గానే వర్క్ చేసాము. మేము కమిటీ మొత్తం కలిసి ఫైట్ చేస్తేనే ఇవాళ రాష్ట్రంని, విద్యార్థి సమస్య మీద రాష్ట్రంలో మేము కొట్లాడినాం కాబట్టి మాకు ఇలాంటి సక్సెస్ వచ్చింది, లేకపోతే రాకపోతుండొచ్చు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. వాళ్ళు ఏ అవకాశం ఇస్తే దాన్ని మేము గౌరవించి దానిలో కొనసాగుతాం. ఇది మొత్తంగా ఎన్ఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చందన గారు చెప్తున్నది. సో బల్మూరి వెంకట్ గారికి ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం కూడా చాలా ప్రోత్సాహంగా ఉంది. మాలాంటి ఎంతోమంది యువత కూడా ముందుకు పనిచేయడానికి, కాంగ్రెస్ పార్టీ కూడా వర్క్ చేయడానికి కూడా చాలా ప్రోత్సాహం ఉంది. ఇలాంటి విషయాలు కూడా మేము ముందుండి మరి మాకు కూడా భవిష్యత్తులో అవకాశాలు వచ్చే విధంగా కూడా ఒక మంచి పరిణామం అన్నట్టు కూడా ఆమె చెప్తున్న వాతావరణంతో కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.